ప్రకృతిలో ఎక్కువసేపు గడపటం మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. మొక్కలు పెంచుకోవటం గానీ, వాటికొచ్చే పూలు గానీ, ఏదన్నా కూరగాయలు కాయించుకోవటం గానీ, లేకపోతే తినే పళ్ళు ఏదైనా సరే పండించుకోవటము, అవి నలుగురికి ఇస్తే వాళ్ళ ఫేస్‌లో ఆనందం చూడటము, చిన్న పిల్లలకి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటుంటే వాళ్ళ ఫేస్‌లో వచ్చే స్మైల్‌ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వటము. నాకిలాంటివి చాలా ఇష్టం అనమాట. వాటితో పాటు పొద్దున, సాయంత్రం అలా మొక్కల్లో కూర్చుంటే చక్కగా పక్షుల సౌండ్‌లు ఇనటం గానీ, లేకపోతే ఆ వెదర్‌ని ఎంజాయ్ చేయటం గానీ, అసలు నాకు చాలా నచ్చుతాయనమాట అలాంటియి. అందుకే నేను ఎక్కువగా పొద్దున, సాయంత్రం మొక్కల్లోనే గడుపుతాను. నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా బోలెడన్ని విషయాలు చెప్తా. వీడియోలోకెళదాం వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాయంత్రం పూట నేను చేసుకున్న కొన్ని పనులనమాట. డైలీ నేను ఎలా సాయంత్రం పూట పనులు కంప్లీట్ చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్‌లో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో గూడా కామెంట్ చేయండి. ఇంకిప్పుడైతే వాకిలి ఊడ్చుకుంటున్నాను. చెప్పాను గదా! అంతకుముందు వీడియోలో ఇల్లయితే రోజేం ఊడవను గానీ, బయటైతే మాత్రం రోజు ఊడ్చుకుంటాను. ఇంకా పండగలప్పుడు, ఏదన్నా పూజలున్నప్పుడు అలాంటప్పుడు ఇల్లు గూడా ఊడ్చుకుంటాననమాట. ఎందుకంటే మాకంత ఆగమేం పడదు ఇంట్లో. అందుకోసం అని జెప్పేసి ఇల్లేం ఊడవను. బయటొచ్చేసి ఈ పూల మొక్కలు, ఈ సన్నజాజి పూలు ఆకులు గానీ, అవన్నీ వేపాకులు గానీ గాలికి అలా వస్తాయి. మొత్తం వాకిలంతా పడతాయనమాట. అందుకోసం బయటైతే రోజు ఊడుస్తా. మొన్న పప్పీకి నల్ల చెవులాడికి బాలేదని జెప్పాను గదా! ఇప్పుడైతే బానే ఉంది. ఇంకా నల్ల చెవులాడైతే ఇంక మన వీడియోస్‌లో కనిపిచ్చడు. ఈ వీడియోతో లాస్ట్ అనమాట. ఈ పప్పీస్ కనిపించడం. ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో తీసి కొన్ని రోజులైంది. ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చే టైంకి నల్ల చెవులాడైతే లేడు. వాడెళ్ళి గూడా 3 రోజులవుతుందనమాట. ఇంక ఈ వీడియోలో కనిపించడమే ఇంక లాస్ట్ వాడు. అయితే ఇప్పుడైతే వాటికి బానే ఉంది. కాకపోతే కొంచెం లడ్డు గాడికే కొంచెం వాంతులయి అవుతున్నయి. పాపం ఒకదాని తర్వాత ఒకదానికి అన్నిటికి ఒకేసారి హెల్త్ పాడైపోయింది. ఎందుకో నాకు గూడా తెలియలేదు. మెడిసిన్ అయితే వాడుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్నీ బానే ఉన్నాయి. ఇంకా నేను పనులు బయట వాకిలి ఊడటం అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెట్టున కొన్నే ఉన్నాయి సన్నజాజి పూలు. మొన్నటిదాకా చాలా పూలు పూసినాయి గానీ, ఇప్పుడైతే పూలన్నీ చాలా వరకు తగ్గిపోయినాయనమాట. కొన్నే అయినియి. ఇంకా అవైతే కోసుకొచ్చి మాల కట్టేసి ఈరోజైతే పూజ ఏం చేసుకోలేదు నేను ఇంట్లో. ఇంక నేనే కొన్నే ఉన్నాయని జెప్పి ఇంక నేను పెట్టుకున్నాననమాట. ఇంకా పూలు కట్టి పెట్టుకున్న తర్వాత మొక్కలకి నీళ్లు పెడుతున్నాను. అసలు మొక్కల మీద నాకు రోజు రోజుకి మొక్కలు పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయిద్దేమో అని నా మీద నాకే డౌటొస్తుంది. ఎందుకంటే నేను ఎంత పోషణ చేసినా గూడా నేల మంచిది కానప్పుడు మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా గూడా ఉపయోగం ఉండదు. చెప్పాను గదా! కింద నేలంతా చెరువులో మట్టి తోలియటం వల్ల సుద్దల్లే ఉండి, నీళ్లు పెట్టే కొందికి వాటికి ఉరకెక్కువైపోయి చనిపోతన్నయి. నీళ్లు పెట్టకపోతేనేమో చెట్లంతా పైన వడిలిపోయినట్టుగా అట్లా అయిపోతన్నయనమాట. ఇంకా అసలు ఏం జేయాలో అర్థం గాట్లేదు. చెప్పాను గదా! మొన్న వీడియోలో కొంచెం ఎర్రమట్టి తోలిచ్చుకొని మొక్కలన్నీ మళ్ళీ పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో నేను ఎండిపోయిన ఆకుల్లాగా చూయించాను గదా! అదంతా అల్లం అనమాట. మామిడల్లం. అది ఇంక మనం తవ్వుకోవచ్చు. పైన ఆకులు ఎండిపోయి అలా వాలిపోయినియి అంటే అల్లం ఊరింది బాగా. ఇంక అది తీసుకోవచ్చని అర్థం అనమాట. ఇదంతా చూడండి కనిపిస్తుంది గదా! అదంతా అల్లమేను. పైన అది వడిలిపోయి కింద పక్కకు పడిపోయిన తర్వాత పైన పిచ్చాకులు అల్లుకున్నాయనమాట. కొంచెం మనకి కొత్త కారం వచ్చిన తర్వాత తవ్వుదాము అని జెప్పేసి ఇంక అలా వదిలేసాను. మనం తీసి బయట పెట్టామనుకోండి అల్లం పాడైపోయిద్ది. అలా భూమిలో ఉంటే ఎన్ని రోజులైనా అలా ఉంచుకోవచ్చనమాట. మనకి కొత్తిమీరగాయలొచ్చి కారం పట్టించుకున్నప్పుడు దాన్ని తవ్వుకొని మామిడల్లంతో అల్ల పచ్చడి పట్టుకుంటే టేస్ట్ చాలా బావుంటది. దోసల్లోకి గానీ, రైస్‌లోకి గానీ చాలా బావుంటదనమాట. ఇంకా అందుకోసం అది తవ్వుకోవటానికి రెడీగానే ఉంది. మనకు అల్లం రెడీ అయిందని అర్థం అనమాట. అలా ఆకులు ఎండిపోయి పక్కకు వాలిపోతే. ఇంక నేను కొత్తిమీరగాయలు, కారం కోసమని ఇంక అలా ఆపాను. ఇంకా కారం వచ్చిన తర్వాత తీసి అల్ల పచ్చడి పట్టాలనమాట. ఆ అల్లానికి పెద్ద చరిత్రే ఉంది. నా దగ్గరికి 4 కొమ్ములొచ్చినియనమాట. అంటే ఆహ్, దోసల్లోకి చట్నీ చేసుకో అక్క అని జెప్పి తెలిసిన వాళ్ళిచ్చారు. అవి నేనేం జేశాను, పచ్చడి నూరుకుంటే ఒక 2 రోజుల్లో అయిపోయిద్ది. అలా గాకుండా మొక్కలు నాటుదాము. మనకి అది ఇత్తనం అనేది పోకుండా ఉంటది కదా! అని జెప్పేసి అవి తీసుకెళ్ళి నేను నాటాననమాట ఫస్ట్ సంవత్సరం. ఆ సంవత్సరం 1 కేజీ అల్లం వచ్చింది. తర్వాత రెండో సంవత్సరం 2 కేజీలొచ్చిందనమాట. ఇంక మూడో సంవత్సరం వచ్చేటప్పటికి అబ్బో! అసలు ఇంక ఈసారి ఏముంది చాలా అల్లం వచ్చిద్ది. మనకు తెలిసిన వాళ్ళకి, చుట్టాలకి అందరికి ఇవ్వొచ్చని నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఇంక లాస్ట్ ఇయరు నేను అమ్మకి చేతికి ఆపరేషన్ చేస్తే అక్కడున్నాననమాట. ఇంకా ఆ టైంలో మా వారేం చేశారంటే, ఆ అల్లం పెట్టిన ప్లేస్‌లోనే పుల్లలేయటము, అప్పుడు ఇల్లు కూడా బాగు చేయించాం గదా! ఆ ఇంటికి వచ్చిన సిమెంటు ముక్కలు, రాళ్ళ ముక్కలు అవన్నీ అల్లం పెట్టిన ప్లేస్‌లోనే ఏసేశారు. ఇంక అస్సలు అల్లం దొరకలేదనమాట. ఇంక వేరే చోట ఒక 2, 3 మొక్కలున్నాయి. ఆ మొక్కలకేంటంటే ఒక పావు కేజీ అల్లం వచ్చిందనమాట. అది నేనేం జేశాను మళ్ళీ అది పచ్చడి రుబ్బేసుకుంటే ఇత్తనం లేకుండా అయిపోయిద్ది అని జెప్పేసి, మళ్ళీ ఈ సంవత్సరం అది మొత్తం నేనసలేం పచ్చడి పట్టకుండా మొత్తం మొక్కలు నాటాననమాట. ఈ సంవత్సరం బాగా వచ్చిద్ది అనుకుంటున్నాను. మరి ఎన్ని కేజీలొచ్చిద్దో చూడాలి.
ఇంత చరిత్ర ఉందన్నమాట. 4 దుంపలతో ఈ 4 సంవత్సరాల నుంచి తీస్తా పెడతా ఉన్నాను. మరి ఈ సంవత్సరం చూద్దాం ఎంత బాగా పండిద్దో. మొక్కలైతే బాగా వచ్చినియి. నాకు తెలిసి నేను అనుకోవటం ఈ సంవత్సరం బాగా అల్లం ఊరింది, బాగా ఎక్కువ ఒదిగయిద్ది అని అనుకుంటున్నా. చూద్దాం తవ్వినప్పుడు మీకు కూడా చూయించుతాను. కానీ భలే అల్లం మాత్రం చాలా మంచి అల్లం అండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఈ మధ్య కాలంలో అంటే కొన్ని సంవత్సరాలుగా అంత మంచి అల్లము ఇప్పుడు అసలు ఈ మధ్య కాలంలో అసలు దొరకట్లేదు. భలే ఇత్తనం దొరికింది అని అనుకున్నా నేనైతే ఫస్ట్ రుబ్బినప్పుడు. అదనమాట. అల్లంకి ఉన్న చరిత్ర. అల్లం మొక్కలకి. ఇంకా ఆ అల్లం చూడంగానే నాకు అవన్నీ గుర్తొచ్చినియనమాట. ఇంకా మీతో కూడా చెప్తున్నా. ఇంక ఈరోజైతే టిఫిను చపాతీ చేస్తున్నా. ఇంక బయట పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత చపాతీ పిండి కలిపి ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టేశాను. చాలా స్మూత్‌గా చాలా బాగా వస్తాయండి. నేను కలిపిన విధానంతో కలిపితే కొంచెం సాల్టు, నెయ్యి ఉంటే నెయ్యి లేదా ఆయిల్ గానీ వేసి బాగా కలిపి మనం ఎంత కలిపితే అంత మెత్తగా వస్తాయనమాట. కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టామనుకోండి చాలా స్మూత్‌గా వస్తాయన్నమాట. నేనైతే నెయ్యే యేసాను. మనకి చపాతీ మెత్తగా అంటే మరుసటి రోజు గూడా అంటే మనం ఎక్కడికన్నా టూర్‌లకెళ్ళేటప్పుడు గూడా ఇలా చేసుకుంటే ఒక రోజు, 2 రోజులైనా గూడా చపాతీలు గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉంటాయనమాట. ఓకేనా అండి. ఇంక ఈరోజైతే మా వారి కోసం, నా కోసం చపాతీ చేశాను. ఇంక అత్తయ్య కోసం అయితే రైసే కడిగి పెట్టాననమాట. ఇంక అత్తయ్య కూడా తినేస్తున్నారు. ఇంక మా వారికి కూడా చపాతీ పెట్టేశాను. ఇంకా నా కోసం చేసుకుంటున్నాననమాట. ఇంక రోజు సాయంత్రం పూట జొన్న రొట్టె తింటున్నాము. ఇంక ఈరోజైతే కొంచెమే పిండుంది. నిన్న, ఇవాళ చపాతీయే చేసుకుంటున్నాము. మొన్నటిదా కొంచెం ఉంది. నేను చెప్పడం మర్చిపోయాననమాట. ఇంక అందుకని అయినా రోజు జొన్న రొట్టె ఏం తింటాం. అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా తింటే బావుంటదని ఇంక ఈరోజు చపాతీ చేస్తున్నా. ఏదో తిన్నానన్న పేరుకి తింటున్నాను గానీ, ఎంతైనా రోజు రైస్ తినే అలవాటు ఉన్నప్పుడు, మనం ఎంత టిఫిన్ చేసినా గూడా అన్నం తిన్న తృప్తి రాదు. నిజం చెప్పండి మీకు కూడా అలాగే అనిపిచ్చిద్ది గదా! నాకైతే అంతే అనిపిచ్చిద్ది. ఎంత ఇష్టమైన టిఫిన్ చేసినా గూడా, అబ్బా! రైస్ తినలేదే అన్న ఫీలింగ్‌లోనే ఉంటాను నేను. అంటే ఈ మధ్య కొంచెం బాగా వెయిట్ పెరిగాను గదా! ఆ వెయిట్ తగ్గడం కోసం టిఫిన్ చేస్తున్నాననమాట. మామూలుగా అసలు అంతకుముందైతే రోజు నేను 2 పూటలు అన్నమే తినేదాన్ని. ఇప్పుడు కొంచెం మనం తినేది కొంచెం మార్చుకుంటే బావుంటది. వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు అని జెప్పి కొంచెం సాయంత్రం పూట జొన్న రొట్టో, చపాతీయో అలా ఏదో ఒకటి టిఫిన్ చేసుకుంటున్నాం అనమాట. ఎక్కువగా జొన్న రొట్టే చేసుకుంటున్నాము. అయితే ఈ చపాతీలోకి పప్పు చిన్నుల్లిపాయలు, అలాగే తోటకూర 3 కలిపి పప్పు చేశాననమాట. చిన్నుల్లిపాయలు అని ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే, చిన్నుల్లిపాయలు ఎక్కువగా వేసుకొని వండుకుంటే టేస్ట్ బావుంటది. ఆరోగ్యానికి గూడా మంచిదనమాట చిన్నుల్లిపాయ. ప్లేట్‌లో చపాతీతో పాటు పప్పు గూడా పెట్టుకున్నాను గదా! ఆ కొంచెం పప్పులోనే 4, 5 చిన్నుల్లిపాయలు ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. పప్పు మొత్తం మీద నేను చేసిన కర్రీ మొత్తం మీద ఎన్ని చిన్నుల్లిపాయలు పోసుంటాను అని. చిన్నుల్లిపాయలు ఎందుకు అంత ఎక్కువ పోసాను అంటే హెల్త్‌కి చాలా మంచిదనమాట చిన్నుల్లిపాయి. మనకి కొలెస్ట్రాల్ ఉన్నా గూడా తగ్గిద్ది. ఆరోగ్యానికి మంచిది. మనం వెయిట్ తగ్గాలి అనుకుంటున్నాం గాబట్టి కొంచెం ఇలా మనం హెల్త్‌కి ఏది మంచిది అనుకుంటే అది తినటం మంచిది. ఇంకా అదే ఫాలో అవుతున్నాననమాట. అయితే ఇంకా అందరం టిఫిన్ చేయటము, భోజనాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంక మా వారు, అత్తయ్య అయితే టీవీ చూస్తా తింటున్నారు. ఇంక నేను మళ్ళీ నా పని స్టార్ట్ చేశాననమాట. ఇంక టిఫిన్ పని అయిపోగానే అందరం తినటం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ వంటగదంతా శుభ్రం చేసుకుంటున్నా. ఇంక నైటే శుభ్రం చేసుకొని, గిన్నెలు కడిగేసుకొని పడుకున్నామనుకోండి, పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటదనమాట. ఇంక రోజు ఇలాగే చేస్తాను నేనైతే. ఎప్పుడన్నా బాగోనప్పుడు పొద్దున్నే చేసుకుందాంలే అని వదిలేస్తాను గానీ, ఎక్కువగా నేను నైటే శుభ్రం చేసేసుకొని పెట్టేసుకుంటా. పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటది అని. ఇంకా గిన్నెలు కడగటం కూడా అయిపోయిందనమాట. ఇంక షింక్ కూడా కడిగేసుకొని ఇంకా వంటగదిలో పనంతా పూర్తయిపోయినాక ఒక్కసారి వంటగది అలా చూస్తే, హమ్మయ్య! ఈ పూటకి నాకు డ్యూటీ టైమ్ అయిపోయింది. ఇంక రెస్ట్ తీసుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తదనమాట. ఇంక డైలీ సాయంత్రం పూట నా పనులు రొటీన్ అయితే ఇలాగే ఉంటదండి. కొంచెం ఏదన్నా ఎక్స్‌ట్రా ఏదన్నా పనులు పడితే కొంచెం ఒక గంట అటు ఇటుగా ఏదన్నా ఒక పని ఎక్స్‌ట్రాగా అలా తగులుతది గానీ, ఎక్కువగా సాయంత్రం పూట నా పనులైతే ఇలాగే ఉంటాయన్నమాట డైలీ. ఇంకా, ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంక నాకు బ్లౌజులవి కటింగ్ ఉంటే గనక ఈ పనంతా కంప్లీట్ అయినంక అప్పుడు కట్ చేసుకొని అప్పుడెళ్ళి పడుకుంటాననమాట. ఇప్పుడు చూడండి వంటగది ఎంత కళకళలాడుతుందో. ఓకేనా అండి? ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.